వెరీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. నాతో పాటు ఈరోజు ప్రెస్ మీట్లో మా స్పోక్స్ పర్సన్స్ లింగం గారు, అదేవిధంగా రవిచంద్ర గారు, అదేవిధంగా మా యూత్ కాంగ్రెస్ సోదరుడు రాజ్ కుమార్ గారు పాల్గొంటారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశము, గత కొద్ది రోజులుగా అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వారి యొక్క కుటుంబ సభ్యులు 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలని దోచుకొని ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసి అవన్నిటిపైన కూడా ప్రజలు వీళ్ళు చేసిన దొంగతనాల్ని గమనించి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి వాళ్ళకి తగిన శాస్తి చెందే విధంగా ప్రజలు ఒక నిర్ణయించి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు ఒక సంవత్సరం కూడా ప్రతిపక్షంలో వెళ్ళిన సంవత్సరానికి కనీసం వాళ్ళ కుటుంబంలో కూడా అందరు కూడా కలిసి కుటుంబ సభ్యులు నిలబడే పరిస్థితి లేదు. వాళ్ళు చేసిన అడ్డగోలుగా దోచుకున్న తెలంగాణ సొమ్ముని పంపకాల పంచాయతీ అయి కల్వకుంట్ల కుటుంబం విచ్ఛిన్నమైపోయి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఈరోజు వారి యొక్క పరిపాలన పైన ఏ రకంగా 10 ఏళ్ళు వారు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఈరోజు స్వయాన కేసీఆర్ గారి బిడ్డ బయటికి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అరే నాయన, మీ కుటుంబాన్ని మీరు చక్కగా పెట్టుకోలేకపోతుర్రు, మీ కుటుంబ సభ్యులంతానే మీరే కలిసిమెలిసి ఉండలేకపోతుర్రు, దాన్నే మీరు సమన్వయం చేసుకోలేకపోతుర్రు. మీరు మా గురించి మాట్లాడే అర్హత ఏడుందిరా నాయన మీకు? ఈరోజు స్వయంగా మీతో పాటు అధికారంలో ఉన్న మీ కుటుంబ సభ్యురాలే బయటికి వచ్చి మీరు దయ్యాలు దొంగలు మీరు దోచుకున్నారని చెప్పి మిమ్మల్ని తిట్టబట్టే, అడ్డగోలుగా మీ పైన మాట్లాడబట్టే, ఆమెకి సమాధానం చెప్పేదానికి మీకు మాటలే లేవు. కనీసము ఆమెను పిలిచి మాట్లాడితే కూడా మీ దొంగల మాటలు వినే పరిస్థితులు ఆమె లేదు. మీ కుటుంబమే సక్కలేక మీరు బయటికి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మా బాకీల పైన ఏదో బాకీ కార్డులు అనుకుంటూ మా హామీల పైన ఒక్కొక్క కార్డుని మీరు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా బాకీల గురించి మాట్లాడేది ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, మరి ఆ బాకీ ఏమైంది? దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, మరి ఆ బాకీ ఏడవైంది? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, మరి ఆ బాకీ ఏడవైంది? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నావు, మరి ఆ బాకీ ఏడవైంది? మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నావు, మరి ఆ బాకీ ఏడవైంది? చెప్పుకుంటూ పోతే ఏదైతే మీ చరిత్ర 100 పేజీల అబద్ధాల పుస్తకం వెళ్తుంది. ఆ బాకీల పైన చర్చించే సోయి లేదు. సరే, కనీసము 10 ఏళ్ల మీ పరిపాలనలో లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు. ఆ బాకీల గురించి మాట్లాడారు, వాటి గురించి చర్చించడానికి రారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆయన పోయి ఫార్మ్ హౌస్లో వంటాడు. అసెంబ్లీ పెడితే కూడా అసెంబ్లీ కనీసం బయటికి వచ్చి చర్చలో పాల్గొనే ఒక పరిస్థితి మీ పార్టీ అధ్యక్షునికి లేదు. సరే, కనీసం ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడితే సోయి వచ్చింది, తెలివికి వచ్చిందని అనుకున్నా. ఇవాళకి కూడా నువ్వు నిరుద్యోగుల అంశాన్ని గురించి మాట్లాడుతున్నావు. నిరుద్యోగులతోటి మీటింగ్ పెట్టించినావు. ఏడ పెట్టించినావు మీటింగు? జలవిహార్లో పెట్టించినావు. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలకి పోలేకపోయినావు, అధికారంలో ఉన్నప్పుడు లైబ్రరీకి పోలేకపోయినావు, అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అన్న ఇదే దిల్సుఖ్ నగర్కి పోలేకపోయినావు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నువ్వు కూడా పోలేని పరిస్థితి ఉందంటే దొంగలెవరో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా నిరుద్యోగుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యత నీకుంటే, హరీష్ రావు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఏ సందర్భంలోనైనా చనిపోయిన ఏ నిరుద్యోగి దగ్గరకని వెళ్ళి పరామర్శించినవా? కనీసం మాట్లాడే ప్రయత్నం చేసినవా? కనీసం నిరుద్యోగులని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వారి సమస్యల్ని వినే ప్రయత్నం చేసినవా? తాడి చెట్టు అంత ఎదిగినావు. సోయి లేకుంటే పాపం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పొరపాట్లకి నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే కనీసం నిన్ను గల్వనీకి వస్తే ఆ రిప్రజెంటేషన్ పేపర్లు కూడా వాళ్ళ ముఖాని పైన కొట్టినావు.
అపాయింట్మెంట్లు కోరితే వాళ్ళపైన కేసులు పెట్టించినావు. ఈరోజు నువ్వు మళ్ళా ఆ నిరుద్యోగుల మధ్యలోకి పోయి నిరుద్యోగులని పాపం వాళ్ళని రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా మా తెలంగాణలో ఉన్న విద్యార్థులని నిరుద్యోగులని రెచ్చగొట్టి ఆ రోజు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధంగా నువ్వు ప్రేరేపించి రాజకీయ లబ్ధి పొంది 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన 10 ఏళ్ళు ఏ రోజు గుర్తుకు రాని నిరుద్యోగులు ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలో కూసోంగానే మీకు వేరే ఏ అంశమే లేనట్టు మీరు చాలా సత్యహరిశ్చంద్రులు. 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు విద్యా వ్యవస్థని ఉద్యోగ వ్యవస్థని బలపరిచినట్టు పటిష్టం చేసినట్టు ఈరోజు దయ్యాలు వేదాలు చదువుతున్నట్టుంది నువ్వు మాటలు మాట్లాడుతుంటే. సిగ్గు ఉండాలి నీకు, కనీసం సిగ్గుశరం ఉండాలి. ఎలక్షన్ ముందు ఒక చెల్లెమ్మ ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యను కూడా ఆ సోదరిమని ఆత్మహత్యను కూడా వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేసిన నీచపు కొడుకులు మీరు. అసలు మీకు అర్హత లేదు నిరుద్యోగుల గురించి మాట్లాడేది. ఇవాళ వచ్చి మేమిచ్చిన నోటిఫికేషన్లు మేము పెట్టిన ఎగ్జామ్లు మీరు నియామక పత్రాలు ఇచ్చిన మరి గాడిదపల్లి దోమినవా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? సిగ్గుశరం లేకుండానా? మరి ఉద్యోగ నోటిఫికేషన్ 2017 ఇస్తే 23 వరకు మరి ఏం చేసినావు? సోయి లేకుండానా? మీ మరదలకేమో ఉద్యోగం పోతే 6 నెలలు తిరిగేసరికి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తావు. మీ కుటుంబంలో ఎవరన్నా ఇంట్లో ఉండి మీ పెద్ద ఆయనకి గోళీలు సమయానికి ఇస్తా నేను రాజ్యసభకు పంపిస్తావు. తెలంగాణలో నిరుద్యోగులు ఎగ్జామ్స్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి అయితే కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, దాని ఎగ్జామ్స్ కండక్ట్ చేయలే. కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసిర్రు, దాని రిజల్ట్స్ ఇవ్వలే. కొన్నిటిని రిజల్ట్స్ ఇచ్చేదాన్ని కోర్టు కేసులలో చిక్కుముళ్ళలో పెట్టి ఆపిర్రు. 10 ఏళ్లలో మీరు ఏం చేసిర్రా నాయన, మీరు ఈ నిరుద్యోగులకి మీరు ఏమి ఇచ్చిర్రు అని చెప్పి మాట్లాడితే దానిపైన మీ కాడ చర్చించడానికి మాటలు ఉండయి, సమాధానాలు ఉండయి. ఈరోజు బయటికి వచ్చి 2 ఏళ్ల మా ప్రజాప్రభుత్వ పరిపాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నేను నీకు శాఖల వారీగా చెప్తా, నువ్వు చెప్పే లెక్కలు నేను నీకు శాఖల వారీగా ఏదైతే మే 20వ తారీఖు వరకు 2025 వరకు వ్యవసాయ సహకార శాఖల 208, అదేవిధంగా మత్స్య డైరీ శాఖల 173, బీసీ సంక్షేమ శాఖల 5578, ఇంధన శాఖల 850, వైద్య ఆరోగ్య కుటుంబ శాఖల 7517, ఉన్నత విద్య సాంకేతిక విద్యల 3893, హోంశాఖల 15526, నీటిపారుదల శాఖల 1235, మైనారిటీ సంక్షేమ శాఖల 1548, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల 3148, రెవెన్యూ శాఖల 2696, ఎస్సీ అభివృద్ధి శాఖల 2235, విద్యాశాఖల 10209, రవాణా రోడ్డు భవన శాఖల 442, ఎస్టీ సంక్షేమ శాఖల 1290, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖల 722, ఉపాధి కార్మిక శాఖల 128, ఇతర శాఖలలో 512, పంచాయతీరాజ్ మున్సిపల్ 922, మొత్తము 58,868 పోస్టులు. ఇంత బాధ్యతతోటి డిఎస్సి మెగా డిఎస్సి అని మాట్లాడుతున్నాం. మేము 11,000 పోస్టులతోటి 11,000 పైచిల్కు పోస్టులతోటి మెగా డిఎస్సి నిర్వహించి 70 రోజుల లోపల నియామక పత్రాలు అందించి ప్రభుత్వం అంటే కేవలము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు కండక్ట్ చేయడమే కాదు, ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చి తన కాళ్ళపైన తను నిల్చునే విధంగా తీర్చిదిద్ది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక భరోసాని కల్పించినప్పుడే నిజమైన ఏదైతే నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ ఉద్యోగం కల్పించడం అనే ఒక బాధ్యతతోటి ఈరోజు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చి ఆ భరోసాని ఆ ధైర్యాన్ని నిరుద్యోగులు నింపుతున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. నువ్వు ఇవన్నీ జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ కూడా మీరు ఆపనీకి, ఎందుకంటే అప్పుడు మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సమయంలో కొంతమందికి మీరు ఉద్యోగాలు అమ్ముకుండ్రు. ఇప్పుడు ఎగ్జామ్స్ ట్రాన్స్పరెన్సీ తోటి కండక్ట్ చేసి బడుగు బలహీన వర్గాలకి నిరుపేదలకి
నికార్సుగా కష్టపడ్డోళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే మీరు డబ్బులు తీసుకున్నోళ్ళు మీ గల్లాలు పట్టుకొని అడుగుతారు కాబట్టి మీ భాగోతం అంతా ఏడ బట్టబయలు అవుతుందని చెప్పి మొదటికెళ్ళి కూడా ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని అడ్డుకోనీకి నువ్వు నీ బావ బొమ్మర్దులు ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కేడీలు కూడా ఈ డ్రామాలు ఆడుతుర్రు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ సమయంలో పేపర్ లీకేజ్ పైన నువ్వు ముందు స్పష్టత ఇచ్చి, అసలు ఈ పేపర్ లీకేజ్ మరి మీ ప్రభుత్వంలో ఎవరు చేసిర్రు, మరి బావ చేసిండా బొమ్మర్ది చేసిండా, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా చేసిర్రా, ఆ భాగోతం పైన చర్చ పెట్టు, ఆ భాగోతం గురించి మాట్లాడు. ఇవన్నీ పక్కన పెట్టి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడదిరా నాయన. మా ముఖ్యమంత్రి గారు స్వయాన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆడ విద్యార్థులతోటి మాట్లాడి, మళ్ళా నేను డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీకి పోలీస్ ఎవరు లేకుండా కూడా, సెక్యూరిటీ లేకుండా కూడా విద్యార్థుల మధ్యలోకి వస్తాను అని చెప్పి గట్టిగా బలంగా ధైర్యం ఇచ్చే విధంగా చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు దొంగ లెక్క అటు ఉస్మానియా యూనివర్సిటీ పోతే ఏడ చెప్పులతోటి కొడతారు, ఇటు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పోతే ఏడ గుడ్లతోటి కొడతారు, నీ భాగవతం ఎక్కడ బట్టబయలు అవుతుంది అని చెప్పి జలవిహార్లా రెచ్చగొట్టనీకి మళ్ళా కూడా రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ కూడా స్వార్థమే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లా మళ్ళా మీ స్వార్థం కోసము నిరుద్యోగులని వాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా నీకు బాధ్యత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడుతున్న ప్రసంగంలో కూడా జియో 46 అమలు చేయనీకి అని మాట్లాడినావు. జియో 46 సోదరులు కూడా ఆలోచించాలి. జియో 46 తెచ్చింది ఎవడు? ఈ సమస్యకి కారకుడు ఎవడు? ఈ సమస్యలన్నింటినీ సృష్టించింది ఎవడు? దొంగతనం చేసినోడు బయటికి వచ్చి దొంగతనం ఎవడు చేసిండని అని మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అలా ఈరోజు ఆ రిక్రూట్మెంట్లలో మీరు చేసిన తప్పులని సరిదిద్దుకుంటూ, ఒక్కొక్క తప్పుని సరిదిద్దుకుంటూ నిరుద్యోగులకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పి ఆర్నిశలు తాపత్రయపడుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. వారు ప్రతిసారి కూడా వారి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇప్పటి వరకు వారు ప్రతిసారి ఎక్కడ మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వ ఏర్పాటుకి కృషి చేసింది తెలంగాణలో ఉన్న యువత వల్లనే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వారు ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో ఉన్న విద్యార్థులకి, యువకులకి బాసటగా అండగా నిలుకొని మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి అనుక్షణం ధైర్యాన్ని ఇస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ తాడి చెట్టు అంతా ఎదిగిన పొడుగున్న ఈ హరీష్ రావుకి కేవలము తన స్వార్థం కోసము తప్ప జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలవాలంటే మళ్ళా ఇసొంటివి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నిరుద్యోగులని రెచ్చగొట్టి మళ్ళా ఆ స్పీచ్లో కూడా నిరుద్యోగుల సభ అని చెప్పి పెట్టి ఆడ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి అడుగుతాడు. సిగ్గెట్ల లేదు రానన్నా నీకు? ఏ ముఖం పెట్టుకొని ఈరోజు నిరుద్యోగులను ఓటేయమని అడుగుతున్నావు? పోయి ఆ చనిపోయిన కుటుంబాల ఇంటికి పోయి అడుగు. వీడియోలు పెట్టి చనిపోయారు నిరుద్యోగులు. నా సావుకి కేసీఆర్ కారణమని, నా చావుకి బీఆర్ఎస్ పార్టీ కారణమని చనిపోయింది. స్వయాన ఎలక్షన్స్ ముందు ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఆ చెల్లె పేరు మీడియాలో చెప్తే మళ్ళీ కుటుంబ సభ్యులకి బాధ కలిగించినట్టు అవుతుందని చెప్పి నేను పేరు తీస్తలేను. చనిపోతే కూడా పోలీస్ సిబ్బందిని వారి ఇంటికి పంపించి వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ తమ్మునితోటి, వాళ్ళ నాయనతోటి మీ దగ్గరికి పిలిపించుకొని మీ యొక్క మంత్రి ఇంట్లో వాళ్ళని పెట్టి వీడియోలు తీపిచ్చి మీ తప్పు లేదని చెప్పి గలీజ్గా మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారం చేసుకోరు. అంటే రాజకీయం కోసము, కుర్చీలో కూర్చోనికి, అధికారం కోసము ఎంత నీచానికైనా దిగజారే చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, మీ కల్వకుంట్ల కుటుంబానిది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టమంటే పెడతలేదని చెప్పి మాట్లాడుతున్నావు. అసెంబ్లీ పెడితే కనీసము మీ నాయకుడిని అసెంబ్లీకి తీసుకొచ్చే సోయి లేదు మీకు. అధికారంలో ఉన్నప్పుడు ఫార్మ్ హౌస్లో అన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోయి ఫార్మ్ హౌస్లోనే అన్నాడు. ఇప్పుడు కూడా సోయి లేదు, బయటికి వచ్చి మాట్లాడే ఒక కనీస ఇంగిత జ్ఞానం లేదు. సిగ్గు లేకుండా మళ్ళీ అలా ఉప ఎన్నిక రాగానే వచ్చి నిరుద్యోగులను రెచ్చగొట్టి మాకు ఓట్లేయండి, మాకు ఓటేయండి అని అంటారు. నిజంగా మీకు ఓట్లు వేయాలనంటే
మీకు ఓట్లు కావాలంటే 10 ఏళ్ళు మీరు చేసిన తప్పులకి ఈరోజు వేరే విషయంలోనన్నా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారేమో. 10 ఏళ్ళు అంటే ఒక డెకేడ్, మొత్తం ఒక జనరేషన్, మొత్తము 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థని కంప్లీట్గా నాశనం చేసిర్రు. కనీసము పట్టించుకోలే, నిరుద్యోగులని పట్టించుకోలే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి నిరుద్యోగులకు మీరు ఉద్యోగ నియామకాలన్నీ నింపింటే, 10 ఏళ్ళు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చింటే, 10 ఏళ్ళు మీరు ఆ ప్రక్రియ ప్రారంభించింటే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? దానికి కారణము కోవిడ్ సమయంలో మేమేదో రిజర్వేషన్ కల్పించనీకి దానికోసము కేంద్రం పైన ఒత్తిడి చేసినాం, అది అని చెప్పి సిపాయి మాటలు మాట్లాడుతున్నాం. నేను హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి సూటిగా సవాల్ చేస్తున్నా. నిజంగా 10 ఏళ్ల మీ పరిపాలన పైన, మీరిచ్చిన ఉద్యోగాల పైన, మీ ఇద్దరు కలిసి వచ్చినా సరే, మీ ఇద్దరు విడివిడిగా వచ్చినా సరే, ఉస్మానియా యూనివర్సిటీ కన్నా, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కన్నా 10 ఏళ్ళు, ఎందుకంటే ఇలా మీటింగ్లో మాట్లాడుతూ నేను మాట్లాడిన మాటల్ని కూడా నువ్వు చూపించినావు. 10 ఏళ్ళు నిరుద్యోగుల విషయాలపైన, నిరుద్యోగుల అంశాలపైన మీరు చేసిన తప్పులను తీసుకొని నేను వస్తా. దానితో పాటు 2 ఏళ్ళు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులకి మేము ఏమేమి ఉద్యోగ నియామకాలు చేపట్టినాము, మేము ఏమేమి మార్పులు చేపట్టినాము, ఏ రకంగా తెలంగాణలో ఉన్న యువతకి భరోసా కల్పించే ప్రయత్నము ప్రజాప్రభుత్వం చేసిందో వాటిపైన చర్చించడానికి శాసన మండలి సభ్యునిగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను రానికి చర్చకి సిద్ధంగా ఉన్నా. లేదా మా పార్టీ ఉపాధ్యక్షునిగా ఉస్మానియా యూనివర్సిటీ అన్న పర్లేదు, నువ్వు ఎక్కడికి పిలిచినా, ఏ విశ్వవిద్యాలయ యూనివర్సిటీకి పిలిచినా, ఏ యూనివర్సిటీకి పిలిచినా, ఏ లైబ్రరీకి పిలిచినా చర్చకి రానికి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఈ విషయాలపైన చర్చించనీకి మీ 10 ఏళ్ల అధికారం పైన, మా బాకీల పైన, మీ బాకీల పైన, విద్యార్థుల మధ్యలో, నిరుద్యోగుల మధ్యలో, తెలంగాణలో ఉన్న యువత మధ్యలో చర్చిస్తాము. మరి మీరు దొంగల, మేము దొంగల, ఎవరి గుడ్డలోడు తీసి కొడతారో అక్కడనే తేట తెల్లమవుతుంది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సవాల్ని స్వీకరించి నువ్వు ఏ తేదీ సమయం చెప్తే, నువ్వు చెప్పిన తేదీకి, నువ్వు చెప్పిన సమయానికి ఎవరు లేకుండా తెలంగాణలో ఉన్న బిడ్డగా, తెలంగాణలో ఉన్న యువకునిగా, అదేవిధంగా 10 ఏళ్ళు మీరు చేసిన రాక్షస పాలనలో బలైన వ్యక్తిగా అవన్నిటిపైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవన్నీ మాట్లాడకుండా తూతూ మంత్రంగా మీటింగ్లకు వచ్చి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు మీరు చేసిన నాటకాలు, మీరు చేసిన దోపిడీని చాలా స్పష్టంగా చూస్తుండ్రు. అండ్ వాటన్నిటికీ ఈరోజు ఎండార్స్మెంట్ చేసి అవును మా ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకుందని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ సాక్షిగా స్వయాన మీ కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారే వచ్చి మాట్లాడడం జరిగింది. మరి ఉద్యోగాలు అమ్ముకున్న దాంట్లో నీ వాటా ఎంత, నీ బామ్మర్ది వాటా ఎంత, మరి ఎవరెవరికి అమ్ముకుర్రో వాటిపైన కూడా నువ్వు బయటికి వచ్చి ఎంత ధైర్యంగా ఇప్పుడు మాట్లాడుతున్నావు దానిపైన చర్చ పెట్టాలి. ఈ చర్చ పెట్టకుంటే ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గారి గురించి, మా ముఖ్యమంత్రి గారి అర్హత గురించి మాట్లాడే అర్హత లేని నువ్వు మాట్లాడితే తెలంగాణలో ఉన్న యువకులు ఊరుకునే పరిస్థితి ఉండదు. నువ్వు ఈరోజు ఆ మాట్లాడిన మాటలు ఏ ఉస్మానియా యూనివర్సిటీలను, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కాడనో మాట్లాడితే ఈరోజు నీ గుడ్డలు ఉడదీసి నిరుద్యోగులు నేను ఉరికిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టే ఆ భయంతో, ఆ వాస్తవ విషయాలు నీకు తెలుసు కాబట్టే పోయి జలవిహార్లా నువ్వు మీటింగ్ పెట్టుకొని నీకు తొత్తులుగా వివరించే కొంతమంది వ్యక్తులతోటి అక్కడ ప్రభుత్వం పైన విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సోయి లేకుండా మీరు ఏ రకంగా ఉన్నారో అందరికీ తెలుసు. ఈరోజు అధికారంలో ఉన్న మేము నిరుద్యోగులకి, విద్యార్థులకు అందుబాటులో ఉన్నాము. ఆ వేదిక దగ్గరికి వెళ్ళిన కొంతమంది నిరుద్యోగులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్ళు ఆ దొంగలు మన పట్ల వ్యవహరించిన తీరు మీరు గమనించిండ్రు. ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డామో మీరు కూడా ఆ రోజు నాతో పాటు ఇబ్బందులో భాగస్వాములు అయినరు. మళ్ళీ రోజు ఆ దొంగలు వారి స్వార్థం కోసము మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. దయచేసి
ఆ దొంగల మాటలు వినకండి, ఆ దొంగల ఊబిలో పడకండి. ఈరోజు జియో 46 కానీ ఇవన్నీ తీసుకొచ్చింది వాళ్ళే, ఇవన్నిటికీ కారకులు వాళ్ళే, ఇవన్నీ సృష్టించింది వాళ్ళే. 317 కానీ 46 కానీ ఈరోజు ఆయన మాట్లాడే ప్రతి జియోలు తీసుకొచ్చి ఈరోజు మన ఇబ్బందులకి గురి చేసిన దానికి కారకులైన దొంగలు వాళ్ళు, రాక్షసులు వాళ్ళు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి. 100% కొద్దిగా ఈ జాబ్ క్యాలెండర్ ఈ విషయంలో కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే. దానికి ఎస్సీ వర్గీకరణ, దానితో పాటు 42% రిజర్వేషన్ ఉద్యోగాల్లో కూడా కల్పించాలి బీసీలకని కొన్ని అంశాలు మన మధ్యలో ఉన్న నిరుద్యోగులే లేవనెత్తడం వలన ఆ అంశాల వలన కొద్దిగా ఆలస్యమైంది. కానీ పోలీస్ శాఖలో, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ఇతర శాఖలలో కూడా ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ అయి తొందరలో కొన్ని నోటిఫికేషన్స్ని కూడా ప్రభుత్వము విడుదల చేస్తుంది. ఈ దొంగల మాటలలో పడి మీరు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వకుండా మళ్ళీ తీరా నోటిఫికేషన్స్ రాగానే మాకు చదువుకోనికి సమయం దొరకలేదని చెప్పి మీరు ఇబ్బంది పడే పరిస్థితుల్ని తెచ్చుకోవద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా ఈ దొంగలకి చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావుని, కేటీఆర్ని చర్చకి రమ్మనండి. ఈ నిరుద్యోగులే యువకులు మీరే చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ కాడనో ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చర్చ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన బల్మూరి వెంకట్గా నేను వచ్చి మేము ఏమి ఇచ్చినాము, ఏమి ఇస్తాము నిరుద్యోగుల మధ్యలో చెప్పే ధైర్యం మాకుంది. మరి వచ్చి చర్చలో పాల్గొనే ధైర్యం కేటీఆర్కి, హరీష్ రావుకు ఉందా లేదా తేల్చుకోవాలని చెప్పి మీడియా ముఖంగా వారికి సవాల్ విసురుతున్నాను. జియో 46 సమస్య గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని ఫైనల్ లిస్ట్ అంతా కూడా రిజల్ట్స్ ఇవ్వకూడదంటే ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ రాకముందు దాన్ని సరిదిద్దకూడదని చెప్పి ఒక దురఉద్దేశంతో మేము సరిదిద్దుతామని చెప్పినాక ఆ లిస్టును కూడా ఫైనల్ సెలక్షన్ లిస్టును కూడా పెట్టింది ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము. వాళ్ళు ప్రాసెస్ పెట్టేసి అటు ఉద్యోగాలు వచ్చిన పిల్లల మధ్యలో జియో 46 వల్ల ఏదైతే ప్రాంతాల వారిగా అంటే హైదరాబాద్ ఈ జోన్లో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చేసినాయి ఆల్రెడీ, దానితో పాటు జిల్లాలో ఉన్న విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని ఒక దురఉద్దేశంతో వాళ్ళు ఈ జియో 46ని తీసుకురావడం జరిగింది. 100% నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్లో ఏవైతే జియోలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బంది కలిగించే కొన్ని ఏదైతే ప్రొసీజర్స్, సిస్టమ్స్ ఏవైతే గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందో అవన్నిటినీ కూడా నిరుద్యోగులతోటి చర్చించి వారి ఒపీనియన్ తీసుకొని ఆ బాధ్యత కూడా ప్రభుత్వంలో ఉన్న శాసన మండలి సభ్యులుగా విద్యార్థుల దగ్గర ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని సంబంధిత డిపార్ట్మెంట్స్కి వాటిని ఇచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయాలపైన చర్చించి నిరుద్యోగులు కోరుకునే విధంగా తెలంగాణలో ఉన్న ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా చూసే ఒక బాధ్యత కూడా ప్రభుత్వ పక్షాన శాసన మండలి సభ్యునిగా నేను తీసుకుంటా. ఇది మీడియా ముఖంగా నిరుద్యోగులకి నేను మాటిస్తున్నా. కానీ ఈ సమస్యలన్నీ సృష్టించిన వాళ్ళు ఇలా బయటకు వచ్చి ఈ సమస్యలు ఎట్లా పుట్టినాయి, ఈ సమస్యల్ని మేము పరిష్కరించడానికి మేము అసెంబ్లీలో కొట్లాడతామని చెప్పి మాట్లాడుతుంటే బాధ అనిపించి ఈ దొంగల మాటలు పాపం మా నిరుద్యోగులు మేమంతా కూడా తెలంగాణలో మా నిరుద్యోగులందరూ కూడా అమాయకులు కాబట్టి 10 ఏళ్ళు ఈ దొంగలు వాళ్ళని మోసం చేశారు. మళ్ళీ ఈ దొంగలు వాళ్ళు చేసిన మోసాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైన రుద్ది మళ్ళీ వాళ్ళే సత్యహరిశ్చంద్రులు లెక్క మళ్ళీ నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మోసం చేస్తారు. కాబట్టి ఆ నిరుద్యోగులకి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దొంగల మాటలు వినొద్దని.